రాజకీయాల్లో మరోసారి సినీ పంచాయతీ తెర మీదకొచ్చింది. ఈసారి సినీ ఇండస్ట్రీలో ఆధిపత్య పోరుకి ఏపీ అసెంబ్లీ వేదికైంది. బాలకృష్ణ అసెంబ్లీలో వైసీపీ హయాంలో సినీ ప్రముఖులు వెళ్లి జగన్ను కలిసిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అసలు అసెంబ్లీలో ఆ టాపిక్ ఎందుకొచ్చింది? బాలకృష్ణ అంత అసహనం వ్యక్తం చేయడానికి అసలు రీజన్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు అవమానం జరిగిందంటూ బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో లేవనెత్తిన అంశాలు సంచలనంగా మారాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును వ్యతిరేకించే సమయంలో కామినేని శ్రీనివాస్ చెప్పిన విషయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. జగన్ను విమర్శించాలనే కోణంలో కామినేని కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్ట్ అవ్వడంతో అటు రాజకీయాలనే కాదు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమను కూడా షేక్ చేస్తున్నాయి. అప్పట్లో జగన్ తో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి గట్టిగా అడగటంతోనే జగన్ టికెట్ల విషయమై రియాక్ట్ అయ్యారనే విధంగా కామినేని మాట్లాడటాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తప్పుబట్టారు. ఆ రోజు ఎవరినీ గట్టిగా అడగలేదంటూ కామినేని మాటలను తిప్పికొట్టారు. అయితే ఆ సందర్భంగా ఆయన వాడిన పదజాలం ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. అసెంబ్లీ చర్చల్లో పెద్దగా కల్పించుకోని ఎమ్మెల్యే బాలయ్య చిత్ర పరిశ్రమకు సంబంధించి అంశం రాగానే వెంటనే స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ చేసిన కామెంట్స్ రాజకీయంగా వివాదానికి దారితీశాయి. జగన్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై బాలకృష్ణ సైకో అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశమవుతోంది. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక. అసెంబ్లీలో చిరంజీవి గురించి గొప్పగా చెప్తున్నారని, కానీ తనను మాత్రం ఎఫ్డీసీ లిస్టు తయారీ విషయంలో 9వ పేరుగా పెట్టి అవమానించారని బాలకృష్ణ ఫీల్ అయ్యారు. సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్ద ఉంది. ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్, పార్టీ పవన్ కళ్యాణ్ది. ఈ రెండు పార్టీలు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే బాలకృష్ణను ఇలా 9వ పేరుగా పెట్టి అవమానించారన్న విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. బాలకృష్ణ మాట్లాడితే కానీ తెలియలేదు. వెంటనే 9వ నంబర్లో తన పేరు పెట్టినవాడెవడని కందుల దుర్గేష్ కు ఫోన్ చేసి అడిగానని కూడా చెప్పుకున్నారు బాలయ్య. మర్యాద ఇవ్వటం మానవత్వం అన్నారు. తనను అలా అవమానించి ఇప్పుడు అసెంబ్లీలో చిరంజీవిని గొప్పగా ప్రెజెంట్ చేయటం బాలకృష్ణకు నచ్చలేదంటున్నారు. గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఈ ఎపిసోడ్ పై అమెరికాలో ఉన్న చిరంజీవి వెంటనే స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దర్శక నిర్మాతల కోరిక మేరకే జగన్ ను కలిశామని, వారు కూడా సాదరంగా ఆహ్వానించారన్నారు. పైగా బాలకృష్ణను ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి అస్సలు రాలేదన్నారు. తాను ఆ రోజు చొరవ తీసుకోవటంతోనే అప్పట్లో ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అంగీకరించిందని, ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసిందన్నారు. వీరసింహారెడ్డి సినిమాకైనా, వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ల ధరలు పెరగటానికి కారణమైందని గుర్తు చేస్తూ, తాను సీఎంతోనైనా సామాన్యుడితోనైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతానంటూ స్టేట్మెంట్ రిలీజ్ చేసి బాలకృష్ణకు గట్టిగా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
జగన్ ను పట్టుకుని ఏకంగా సైకో లాంటి పదాలు వాడటంతో వైసీపీ ఒక్కసారిగా భగ్గుమంది. బాలకృష్ణ వ్యవహరించిన తీరు, చేసిన కామెంట్స్ కు వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు 80 ఏళ్ల వయసులో కామినేని శ్రీనివాస్ మంత్రి పదవి కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. అటు బాలకృష్ణ మాట్లాడిన మాటల్ని కూడా తిప్పికొట్టారు. మందు గట్టిగా కొట్టి సభలో నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. అసలు అసెంబ్లీ ముందు బ్రీత్ ఎనలైజర్ పెట్టాలన్నారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. అసలు చిరంజీవి అంటేనే బాలకృష్ణకు గిట్టదని వ్యాఖ్యానించారు. బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం, ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందొక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకులు ఇచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా. మొత్తానికి బాలకృష్ణ ఒక జగన్నే కాదు చిరంజీవి గురించి మాట్లాడటం కూడా చర్చకు దారితీసింది. చిరంజీవి గట్టిగా మాట్లాడింది లేదు అన్నట్లుగా బాలకృష్ణ కామెంట్ చేశారు. దీంతో బాలయ్య టార్గెట్ ఎవరు అన్నది అంతా చర్చకు దారితీస్తోంది. ఇక ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించి తయారు చేసిన సినీ ప్రముఖుల జాబితాలు బాలయ్య పేరు 9గా ఉందని ప్రస్తావించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ ఆహ్వానం తన దగ్గరకొచ్చిందని, తనను 9వ నంబర్లో పెట్టింది ఎవరని బాలయ్య శాసనసభ వేదికగా ఆవేశం వెళ్లగక్కారు. తనకు సీనియర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గుర్తించాల్సిన తీరులో గుర్తించలేదన్నది ఆయన ఆవేశం వెనుక కారణంగా కనిపిస్తోందన్నారు. ఆ క్రమంలో బాలయ్య కంటే ముందు ఆ లిస్టులో ఉన్న 8 మంది ఎవరు అన్నది కూడా చర్చగా మారింది. చిరంజీవి జనసేనలో లేకపోయినా జనసేన సభ్యులు ఆయన్ను తమ వాడిగానే భావిస్తుంటారు. ఆయన కూడా ఆ మధ్య ఒకప్పటి ప్రజారాజ్యమే ఇప్పటి జనసేన అన్నట్టు మాట్లాడారు. అలాంటిది తమ అధినేత సోదరుడిని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో ఏకవచనంలో సంబోధించిన విధానంపై మెగా అభిమానులు, జన సైనికులు సీరియస్ అవుతున్నారు. నిజానికి కొంతకాలంగా టీడీపీ జనసేన మధ్య క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు, విభేదాలు ఉన్నమాట వాస్తవం. దాన్ని జనసేన, టీడీపీ అగ్రనాయకత్వాలు సర్ది చెప్పుకుంటూ వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక ఇరు పార్టీల నేతల మధ్య అసెంబ్లీ సాక్షిగా కొన్ని వివాదాలు తలెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పరిశ్రమలు, పొల్యూషన్ పై మాట్లాడుతూ సంబంధిత మంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదని అర్థమొచ్చేలా మాట్లాడటం స్వయంగా పవన్ కళ్యాణ్ కే కోపం తెప్పించింది. దీనిపై గట్టిగానే ఆయన సమాధానం చెప్పారు. మరోవైపు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కి మధ్య కూడా అసెంబ్లీలో ఇలాంటి సీనియర్ రిపీట్ అయ్యింది. ఇప్పుడు అంతా సర్దుకుంది అనుకున్న సమయంలో ఒకప్పటి పాత విషయాల్ని కామినేని లేవనెత్తటం, దాన్ని బేస్ చేసుకుని బాలయ్య ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ చిరంజీవి, జగన్లపై వాళ్ల అభిమానులు, నాయకులు బాధపడేలా మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనమయ్యాయి. ఇప్పుడు ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అంటూ రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మరోవైపు ఒకప్పుడు తన అన్నయ్యను అవమానించారంటూ జగన్ పై తీవ్ర ఆగ్రహాన్ని చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారంటూ వైసీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా అసలు ఈ టాపిక్ ఎందుకు మొదలు పెట్టానా అంటూ తలపట్టుకోవటం కామినేని వంతయ్యిందంటున్నారు అనలిస్టులు.